Watch full episodes on Jio Hotstar. పతులు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు అనిపిస్తోంది. కానివ్వు, త్వరగా వేడి వేడి సమోసాలు తయారు చేసి పెట్టు ప్లీజ్. సమోసాలు కావాలంటే తర్వాత తినచ్చు. అటు చూడండి, వాళ్ళు మన లామాలు తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మనం ముందుకి ఎలా వెళ్ళాలి? ఇప్పుడు మనం ముందుకి వెళ్ళలేము, వెనక్కి వెళ్ళలేము. ఇక్కడ తాగటానికి మంచినీళ్లు ఉన్నాయి, కానీ తినడానికి ఏమీ లేవు. పతులు, నేను నీళ్లు లేకుండా కొన్ని గంటలు బతకగలను, కానీ తిండి తినకుండా మాత్రం ఉండలేను. మోటు పతులు మిత్రులారా, నా సోదరులారా, ఏడుపులు పెడబొబ్బలు పక్కన పెట్టండి. నేను నా ఫ్లయింగ్ కార్ ని ఈ రిమోట్ సాయంతో రప్పిస్తాను మిత్రులారా. ఆ తరువాత మనం ఎగురుకుంటూ ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు. హే మోటు, నా మిత్రులారా, గసిటా సింగం గారు, మీరందరూ సంతోషించాలి. ఇలా తినేసేట్టు కోపంగా చూడకూడదు మిత్రులారా. ఆగండి, థాంక్యూ చెప్పడానికి బదులు నన్ను చితక్కొడుతున్నారేంటి? ఆపండి మిత్రులారా, ఆపండి. అద్భుతం చూపించారు. వాహ్ 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 వాహ్. వాళ్ళ దగ్గర గాల్లో ఎగిరే కారు కూడా ఉంది. అంటే అనుకున్నది సాధించి తీరుతాం గులేబకావళి. మనం మోటు పతుల్ని ఎంచుకొని మంచి నిర్ణయం తీసుకున్నాం. మీరు కాదు, వాళ్ళని ఎంచుకున్నది నేను. ఓహో, ఎప్పుడు నన్ను చిన్న చూపు చూస్తూనే ఉంటావు. మోటు, నువ్వు ఆపోజిట్ డైరెక్షన్ లో వెళుతున్నావు. సారీ పతులు, వెంటనే టర్న్ చేస్తాను. Oh, no! Oh, పరిగెత్తండి పరిగెత్తండి, కాపాడండి. ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి వాళ్ళు కావాలనే చేస్తున్నారనిపిస్తోంది. ఈ రోజు రాత్రికి మనం అందరం ఇక్కడే ఉందాం. పొద్దున్నే లేచి బయలుదేరదాం. హుజూర్, నాస్తా. వెయిటర్ అన్నయ్య, ఇక్కడ ఎవరైనా సమోసాలు తయారు చేస్తారా? సార్, మేము సమోసాలు తయారు చేయము, కానీ సమోసీలు తయారు చేస్తాం. లగైతు, ఈ సమోసీ అంటే ఏంటి చెప్తారా? ఓహో, ఇవి సమోసాల చెల్లెళ్ళు, సమోసీలు మిత్రులారా. కాస్త జాగ్రత్తగా తీసుకురావచ్చుగా. అందులో పనిముట్లున్నాయి. అవసరమైతే సిటీ ఆఫ్ గోల్డ్ లో తలుపుల్ని గోడల్ని పగలగొట్టడానికి వాటిని తీసుకువచ్చాను. జాగ్రత్త. మోటు పతులు ఇక్కడికి చేరుకోగలిగారు. వాళ్ళు ఖచ్చితంగా మనల్ని సిటీ ఆఫ్ గోల్డ్ కి చేరుస్తారన్న నమ్మకం నాకుంది. వాళ్ళు తీసుకెళ్ళకపోయినా మనం మాత్రం అక్కడ చేరుకునే తీరాలి. సిటీ ఆఫ్ గోల్డ్ రక్షక భటులు మోటు పతులను వెంబడిస్తున్నారు. మనం ఇక్కడ చేరుకున్నామన్న సంగతి కూడా వాళ్ళకి తెలీదు. ఒక్కసారి ఆ కిరీటం తల్వార్ మన చేతికి అందాక రాజ్యమంతా మన సొంతం అయిపోతుంది. అదేలా?
అలాగే పుస్తకంలో రాసి ఉంది, ఎవరైతే ఆ కిరీటాన్ని పెట్టుకొని తలవారిని పట్టుకుంటారో వాళ్ళు సిటీ ఆఫ్ గోల్డ్ రాజు అవుతారట. అక్కడ నిద్రపోతున్న వాళ్ళందరూ మేల్కుంటారట. తర్వాత శాశ్వతంగా రాజుకు బానిసలు అవుతారట. నిద్రపోయే వాళ్ళు లేస్తారా? అవును, అక్కడున్న వ్యక్తుల్ని ఏ మాంత్రికుడు విగ్రహాల్లా మార్చేశాడంట. ఆ రాజును కూడా అతడు అంతం చేశాడంట. అప్పటి నుంచి అక్కడికి రాకపోకలు లేవట. ఆ ఊరి సంరక్షకుడు ఈ ప్రదేశంలోనే ఉంటారు. ఏ ఒక్కరూ లోపలికి వెళ్లకుండా వాళ్ళ కాపలా కాస్తూ ఉంటారంట. బాలే ఉంది కదా. నువ్వు చెప్పేది కరెక్టే జట్కా. నా పేరు గుల్ఖాన్. మీరెవరో నాకు తెలీదు. ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే తిరిగి వెళ్ళిపోండి. ఇక్కడే ఉంటే మీరు ఇంకెక్కడికి కదలలేరు. పెద్దన్నయ్యా, మేమేదైనా పని చేస్తామని పట్టుదల పడితే ఆ పని పూర్తి చేసే వెళ్తాం. పని పూర్తి కాకుండా వెళ్ళాం. ఇప్పుడు చెప్పు, ఏం చేయమంటావు? చెప్పు. సిపాయిలారా, పతులు, ఇక్కడికి చాలా మంది వచ్చారు. ఇంకా సమోసీలు తయారు కాలేదు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చెయ్యదు. ఆలోచించు. ఏంటి ఆలోచించేది? పరిగెత్తు, పరిగెత్తండి, పరిగెత్తండి, పరిగెత్తండి. పట్టుకోండి వాళ్ళని, తప్పించుకొని పారిపోకూడదు. జట్కా, త్వరగా. వాళ్ళందరూ కావాలని ఇదంతా చేస్తున్నారు. మనం వెనక్కున్నామని వాళ్ళకి తెలుసు. ఇంకా ఓపికగా ఉండే ఓపిక నాకు లేదు. అంటే మనల్ని వీళ్ళే అంతం చేసేస్తారు సర్కార్. అమ్మమ్మా, కాపాడు. హఠాత్తుగా చీకటి పడిందేంటి? అరే పతులు, ఏదో ఒకటి చెయ్యి. ఐడియా, త్వరగా. త్వరగా. త్వరగా వదండి. ఈ చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఏం పాసిబుల్? చెప్పాను కదా, ఏం పాసిబుల్. మోటు, త్వరగా రా. అరే డామిట్, కదంతా అడ్డు తిరిగిందే. నా కారు గాల్లో ఎగరలేదు మిత్రులారా.
అదిరింది పెద్దనయ్య, వాళ్ళు భయపడినట్టున్నారు. చూడండి, అందరూ వెనకే ఆగిపోయారు. అయినా మిత్రులారా, సోదరులారా, వాళ్ళు మళ్ళీ వచ్చేలోగా మనందరం ముందుకు వెళ్ళి మార్గాన్ని వెతుక్కుందాం మిత్రులారా. అరే డామిట్, కదంతా అడ్డం తిరిగింది. అయ్యమ్మో, ఏంటిది? పతులు, ఈ ఇసుక నేల చాలా మెత్తగా ఉంది. ఆగండి, అందరూ ఆగండి. నేల మెత్తగా లేదు, ఇది ఊబి మిత్రులారా. లగైతూ ఊపిలో ఇరుక్కుంటే అసలు ఎలా బయటపడాలో నాకు ఏమాత్రం అనుభవం లేదా. అయ్యా బాబు, కాపాడండి. మీ ఎగురుళ్ళు గంతులు కట్టిపెట్టండి. ఎక్కువ ఎగిరితే అందరం త్వరగా లోపలికి కూరుకుపోతాం. శాంతి శాంతి. ఇప్పుడే ఉంటారు మీరందరూ. బాయ్ బాయ్. ఎందుకంటే కాసేపట్లో మీరు సమాధి అయిపోతారు. లోపలికి వెళ్లేలోగా చెప్పండి, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? పెద్దనయ్య, మేమందరం ఒకరికి సహాయం చేయడానికే వచ్చాం. ప్లీజ్ మమ్మల్ని బయటికి లాగండి, ప్లీజ్. నువ్వెవరికో సాయం చేయడానికి వచ్చావు, నీకు సాయం చేయడానికి ఇక్కడ ఎవరు రారు. బాయ్ బాయ్. బాయ్ బాయ్. అయ్యమ్మా, ఒకవేళ నేను దీనిలో కూరుకుపోతే ఫుర్ఫురి నగర పరిస్థితి ఏమిటి? నా రోగుల మీద ఒట్టేసి చెప్తున్నాను, డాక్టర్ జట్కా అనే మహా సైంటిస్ట్ ఈ లోకం నుంచి ఇంత సులభంగా వెళ్ళిపోతున్నాడు మిత్రమా. పతులు, ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చెయ్యదు. ఐడియా. ఇదిగో మిత్రమా, ఒక్క నిమిషం. చనిపోయే వాళ్ళ చివరి కోరిక ప్రతి ఒక్కరూ నెరవేరుస్తారు కదా. మా చివరి కోరిక కూడా నెరవేర్చవా ప్లీజ్? సర్లే, మీ ఆఖరి కోరిక ఏమిటో చెప్పండి. మా చివరి కోరిక ఏమిటంటే మీరు మాకు సమోసాలు తినిపించాలి. మీ చివరి కోరికని మేము తప్పకుండా నెరవేరుస్తాం. ఏయ్, త్వరగా వెళ్ళి సమోసీలు తీసుకురండి. అరే, నా ప్రాణాలు పోతున్నా, ఎవరైనా సమోసీలు తినిపించండి. నువ్వు చాలా ఆలస్యంగా వచ్చావు. వాళ్ళు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఇక వెళ్దాం, పదండి. సువాసన. థ్యాంక్ యూ పెద్దన్నయ్య. ఏయ్, సమోసీలు తెప్పించి మనం చాలా పెద్ద తప్పు చేశాం. ఏయ్, త్వరగా పరిగెత్తండి, పదండి. అరే మోటు, వదిలిపెట్టి వాళ్ళని వెళ్ళనివ్వు. ఎంత కాదనుకున్నా వాళ్లే మన ప్రాణాలు కాపాడారు కదా. సమోసా తినగానే ఉల్లాసం పుట్టుకొచ్చింది పతులు. అదృష్టం బాగుండి వాళ్ళు సమోసాలు సమయానికి తీసుకొచ్చారు, లేదంటే మన పరిస్థితి ఏమై ఉండేది. మోటు, యు ఆర్ ద బెస్ట్. థ్యాంక్ యూ చింగం గారు. పెద్దనయ్య, నేను చెయ్యాల్సిన పని చేశాను. ఇక నువ్వు పూర్తి చేయాల్సిన పని త్వరగా చెయ్యి. వెంటనే వెళ్ళి ఆ కార్ని రిపేర్ చెయ్యి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.